నమస్కారం. మనీ మార్గదర్శి ఛానల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను భువనేశ్వర్ నుంచి మాట్లాడుతున్నాను. చూసామంటే నేను చెప్తున్నట్టుగా సెక్టర్ అనాలిసిస్ చేసాం. సెక్టర్ అనాలిసిస్ చేసామంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆర్ అదర్వైజ్ బ్యాంకింగ్ కానీ, ప్రైవేట్ బ్యాంకింగ్ కానీ, ఆర్ అదర్వైజ్ ఫార్మాసిటికల్ కానీ, ఆర్ కన్జ్యూమర్ డ్యూరబుల్ కానీ, అన్ని సెక్టర్లో ఆల్మోస్ట్ ఆల్ డల్ ఉన్నాయి. ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఒక 3 సెక్టర్స్ మటుకు కొంచెం పాజిటివ్గా తెలుస్తుంది. ఒకటి ఫార్మా, ఐటీ ఇప్పుడే వస్తున్నట్టుగా ఉంది. కాకపోతే అది ఆల్మోస్ట్ చూసామంటే 200 days బిలోలోనే ఉంది. సో ఐటీలో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు. అంటే ఫార్మా లెవెల్లో అంటే చూసుకొని ఇన్వెస్ట్ చేయాలని నా అర్థం. ఎక్సెప్ట్ 3 స్టాక్స్ చెప్పినట్టు ఆ 3 స్టాక్స్ తప్ప మ్యారేజ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసి డెఫినెట్లీ లాస్ రావడానికి ఛాన్స్. నా 3 స్టాక్స్ ఏంటని అడిగారంటే టీసీఎస్, ఇన్ఫో, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఈ 3 స్టాక్స్. తర్వాత చూసామంటే మళ్ళీ బ్యాంకింగ్ సెక్టర్లో చూసామంటే కొద్దిగా ప్రైవేట్ సెక్టర్లో కొంచెం బ్యాంక్లో కొద్దిగా ఉన్నట్టుంది. పబ్లిక్ సెక్టర్లో బాగానే వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ కొంచెం ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్లో చూసామంటే గవర్నమెంట్ పంప్ చేస్తున్నట్టుగా అనిపించింది. చూస్తుంటే కూడా అది కూడా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లో చూసామంటే ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, అదర్వైజ్ యాక్సిస్ బ్యాంక్ కానీ, ఈ బ్యాంకులు కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. అక్కడ అప్పుడు ఏయూ బ్యాంక్ కానీ, ఈ బ్యాంకులు కొద్దిగా మూమెంటం ఉన్నట్టుగా ఉన్నది. దాంతో ఫార్మాసిటికల్ చూసామంటే నేను చెప్పినట్టు నాట్కో ఫార్మా చాలా బాగున్నాయి. జైడస్ లైఫ్ స్టైల్స్ కొంచెం డౌన్లో ఉంది, కాకపోతే పెట్టొచ్చని అనుకుంటున్నాను. దాని తర్వాత రెడ్డీస్ ల్యాబ్, దాని తర్వాత అవుతున్నది మ్యాన్కైండ్, కొంచెం మూమెంట్ ఉన్నట్టుగా ఉంది. ఇలాంటి స్టాక్లను మీరు చూడొచ్చు. కాకపోతే నా రికమెండేషన్ ముందే చెప్పాను, నాట్కో ఫార్మా కానీ అండ్ జైడస్ లైఫ్స్ కానీ, ఆ తర్వాత రెడ్డీస్ ల్యాబ్ కానీ, సన్ ఫార్మా కూడా బాగానే ఉంది చూసామంటే ట్రెండ్ పైన. ఈ ట్రెండ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనుకుంటాను. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోండి. డెఫినెట్లీ నా ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సిఏ కిషోర్.